నమస్కారం, మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో వెయిట్ లాస్ గురించి చాలా ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. ఎట్ ద ఎండ్ అందరూ అంటే ఒక 100 మెంబర్స్ తీసుకుంటే 80% ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎంతో కష్టపడితేనే ఒక 20 మెంబర్స్ సక్సెస్ అవుతూ ఉంటారు. సో ఇది ఎందుకు జరుగుతుంది, అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళల్లో చాలామంది ఏంటంటే ఒబేస్ ఉన్నవాళ్ళు లేదా రిలేటెడ్ వేరే ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి మీ వైపు నుంచి ఏం చెప్తారు? గత చాలా కార్యక్రమాలు కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. సో అసలు వెయిట్ పెరగడం అనేది సర్వసాధారణంగా 100లో 90% మందికి పైగానే పరిమితికి మించిన అవసరానికి మించినటువంటి ఆహారం తీసుకోవడం వల్లనే వెయిట్ గెయిన్ జరుగుతుందమ్మా. సో అందుకే దీన్ని ఒబేసిటీ అంటారు. ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం. అతిగా తినడం అమ్మా అంటే అవసరానికి మించి మన బాడీకి కావలసినటువంటి ఆహారానికి మించి తీసుకోవడం వల్ల కలిగేటువంటి సమస్య ఏదైతుందో దాన్ని ఒబేసిటీ అంటారు. సో సర్వసాధారణంగా ఎక్సెస్ వెయిట్ ఆ స్టేజ్ దాటిన తర్వాత ఒబేసిటీ దాటిన తర్వాత మార్బిడ్ ఒబేసిటీ. సో ఇవన్నీ స్టేజెస్ అమ్మా. సో ఎక్సెస్ వెయిట్ ఉన్నంత వరకు కూడా చాలామంది అంతగా పట్టించుకోరు, నిర్లక్ష్యం చేస్తుంటారు, మనకేమవుతుందని చెప్తారు. అందులో చాలామందికి ఎలాంటి లక్షణాలు కూడా జనరల్గా ఉండవమ్మా. ఆ ఎక్సెస్ వెయిట్ నుంచి స్థాయి దాటి ప్రమోషన్ అంటారు చూడమ్మా, ఒబేసిటీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి మొదలవుతాయి వాళ్ళకి. ఇంకా సో ఒబేసిటీలో కొన్ని సమస్యలు వస్తాయి. మార్బిడ్ ఒబేసిటీలోకి వచ్చేసరికి మరి అంటే ఉండవలసినటువంటి బరువు కంటే కూడా 20-25 కేజీలు దాటి బరువు పెరిగినటువంటి కండిషన్స్లో మార్బిడ్ ఒబేసిటీ అంటారమ్మా. సో వాళ్ళకి ఒబేసిటీ స్టేజ్లోనే మరి బీపీలు, షుగర్లు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఈ మెదడుకు సంబంధించిన సమస్యలు కలిగితే మార్బిడ్ ఒబేసిటీ వచ్చేసరికి సమస్యలు మరింత జటిలమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే ఒబేసిటీలో ఇలాంటి సమస్యలు కొంతమందికి కొన్ని సమస్యలు రాకపోయినప్పటికీ మార్బిడ్ ఒబేసిటీ వస్తే మాత్రం 100లో 99% వచ్చేస్తాయమ్మా. సో జనరల్గా ఇదేమ్మా తీసుకునే ఆహారం. రెండవది ఏంటంటే మనకి సెడెంటరీ లైఫ్ అయిపోయింది. సో కూర్చొని చేసేటువంటి పని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తినడం కూర్చోవడం. సో ఇంట్లో కూర్చోవడమే, ఆఫీసులలో కూర్చోవడమే, మరొక చోట కూర్చోవడమే, స్కూల్లో కూర్చోవడం అయిపోయింది. మా బ్రెయిన్తో అంతే కదా, మా బ్రెయిన్తో వర్క్ ఉంది కానీ శరీరానికి వర్క్ లేదమ్మా. సో దీనికి తోడు అంటే 4 గోడల మధ్యలో జీవితం. సో ఏసీ ఎఫెక్ట్ కూడా, సో ఎయిర్ కండిషన్ మీద ఉండలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల యాక్చువల్గా ఈ వెయిట్ పెరిగిపోవడం విపరీతంగా జరిగిపోతుందమ్మా. వీటికి తోడు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, తర్వాత ఇవన్నీ కూడా ఈ పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు ఒకటేమిటమ్మా అన్నీ ఏవైతే మనం చెత్త ఫుడ్, జంక్ ఫుడ్ అని చెప్తామో వాటి వాడకం బాగా పెరిగిపోయింది. సో ఇంతకుముందు వారానికి ఒక్కసారి ఏదో కుటుంబ సభ్యులందరూ కలిసి బయటకు వెళ్ళేసి రెస్టారెంట్కి, హోటల్కి వెళ్ళి తినేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజుల్లో వారానికి ఒక్కరోజు ఇంట్లో తినడం కష్టమైపోయిందమ్మా. సో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కుటుంబ సభ్యులు అందరు కలిసి కానీ సింగిల్ కానీ బయట ఫుడ్ అలవాటు అయిపోయింది. సో అనేక రకాల కారణాలమ్మా. సో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిపోయినాయి. అదేవిధంగా సంపాదన మార్గాలు పెరిగిపోయాయి. అదేవిధంగా ఎంజాయ్మెంట్ సోర్సెస్ పెరిగిపోయాయి. రుచికరమైన పదార్థాలు మార్కెట్లో బయట దొరికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవన్నీ వీటి కారణాల వల్ల తర్వాత ఫంక్షన్స్, తర్వాత పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇలాంటివన్నీ మధ్యలో తోడవుతుంటాయి. సో పండగలు ఇలాంటివన్నీ కూడా సో దీనివల్ల ఏమంటే తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువైపోయినాయి. ఏ పరిస్థితి కూడా ఎక్సర్సైజ్ లేకుండా అయిపోయింది. ఆహారం ఏమో అన్నెసరీ ఫుడ్, బాడీకి హాని చేసేటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ప్లస్ ఎక్సర్సైజ్ లేకుండా తయారైపోయింది. సో దీనివల్లనే మరి చిన్న వయసు నుంచి మరి పెద్ద వయసు వాళ్ళకు కూడా ఈ సమస్య కామన్ సమస్య అయిపోయిందమ్మా. సో ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఏంటంటే మామూలు వాళ్ళకైతే ఏదైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు మందులతో త్వరగా కంట్రోల్ అయిపోతే ఈ వెయిట్ పెరిగినటువంటి వాళ్ళు ఒక పట్టాన జబ్బులు కూడా తగ్గవమ్మా. హింసించి, పీడించి, బాధించి రకరకాల ఇబ్బంది పెడుతుంటాయి. సో బెత్తెడు నాలిక కోసము మనం ఇంత ఉరుతలుగుతున్నాము, అరులు చేస్తున్నాం, కానీ ఇంత పెద్ద శరీరాన్ని గురించి ఆలోచన చేసుకోలేకపోతున్నాం అమ్మా. కేవలం అక్కడ కొంచెం మాడిఫై చేసుకోలేకపోవడం చేతనే ఈ సమస్యలు కలుగుతున్నాయి. మరి దీనికి ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ అమ్మా. గత అనేక వీడియోల్లో కూడా నేను చెప్పడం జరిగింది. వీటికి తోడు మరి చిన్న
క్షేమదాయకమైనటువంటి డైటరీ మెడిసిన్స్. ఏదో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలయ్యి లేకపోతే ఇంకొక రక పద్ధతిలో ఇబ్బంది పడేదానికంటే కూడా ప్రకృతి వైద్యంలో, ప్రకృతిలో భగవంతుడు ప్రసాదించినటువంటి, ప్రకృతి మాతం ప్రసాదించినటువంటి ఔషధాలపైన, ఆహార ఔషధాలపైన సరైన అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే వెయిట్ క్రమక్రమంగా తగ్గిపోతుంది, క్షేమదాయకంగా తగ్గిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎలాగంటే అమ్మా వాము, అజవాయిన్ అని ఉందమ్మా. సో అజవాయిన్, వాము ఈ పేర్లు పిలుస్తుంటారమ్మా. ఒక 100 గ్రాములు అజవాయిన్ చూర్ణం వేయించేసేసి, అంటే అజవాయిన్ తీసుకొచ్చి వేయించేసేసి ఒక 100 గ్రాముల చూర్ణం తీసుకోవాలి. అందులో కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణము ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. దాల్చిన చెక్క చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. మళ్ళీ చెప్తాను చూడండి. సో వాము చూర్ణం 100 గ్రాములు, కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు. అన్నీ తెలిసినవే కదమ్మా. మనసు ఉంటే మార్గం ఉంది, సూక్ష్మంలో మోక్షం. సో వీటన్నిటిని కలిపేసేసి బాగా పౌడర్ కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత 100 ml తాజా పల్చటి మజ్జిగలో కానీ, లేకపోతే 100 ml గోరువెచ్చని నీటితో కానీ, లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీరు ఒక 100 ml తీసుకొని ఆ నీటిలో ఒక 2 గ్రామ్స్ ఈ పౌడర్ కలిపేసి తీసుకోవాలమ్మా. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఏ భాగంలో ఎక్కువగా సంచితమైనప్పటికీ క్షేమదాయకంగా ఆ కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలైపోయి మనిషి నాజూకుతనాన్ని సంతరించుకుంటాడు. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాల యొక్క ప్రత్యేకత ఏంటంటే వామ్ సర్వసాధారణంగా వెయిట్ వచ్చినటువంటి వాళ్ళలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, మన బాడీకి హాని చేసేటువంటి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, మనకు ఉపయోగపడే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అది తగ్గిపోతుంది. సో ఈ విధంగా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ను పెంచేందుకు కూడా ఈ వాములో ఉన్నటువంటి థైమాలు, థైమోక్వినను ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయమ్మా. సో వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా, కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా, కొవ్వు వల్ల వచ్చేటువంటి, వెయిట్ వల్ల వచ్చేటువంటి ఇతర అనారోగ్య సమస్యలను కూడా రూపుమాపేందుకు వాములు అన్నటువంటి ఈ థైమాలు, థైమోక్విన్ అనేటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ కరక్కాయలో కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ. సో ఈ కన్నతల్లి మన సమక్షంలో ఉంటే మనకి ఏ జబ్బు లేకుండా కాపాడుతుంటుందమ్మా. సో ఆ విధంగా కరక్కాయ మన దగ్గర ఉంటే ఈ లక్షణాలను కూడా తగ్గించేస్తుంది. సో కరక్కాయలో ఉంటే అరగనోక్ ఎలక్ట్రాన్స్, అదేవిధంగా కొన్ని రకాల చెబులిక్ యాసిడ్, ఫైబరు, పెక్టిన్ ఇలాంటివన్నీ కూడా ఈ కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా కొవ్వు వల్ల వచ్చేటువంటి, ఫ్యాట్ వల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తగ్గించేస్తాయమ్మా. అదేవిధంగా దాల్చిన చెక్క కూడా సినమాల్డిహైడ్ ఇలాంటి రసాయన పదార్థాలను కూడా ఈ కొవ్వు కణాల్లో, ఏ కొవ్వు కణాల్లో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ కరిగించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలు, ఔషధ గుణాలు, రసాయన తత్వాలు కూడా ఈ దాల్చిన చెక్కలో ఉన్నట్లు అధ్యయనాల ద్వారా కూడా నిరూపితమైందమ్మా. సో ఇవన్నీ కూడా వాము లాంటిదే, అదేవిధంగా కరక్కాయ లాంటిదే, మరి దాల్చిన చెక్క లాంటిదే. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో, రేషియోలో, ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా ఫలితాలు, మెండైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఈ ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలి, ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నాను. ఈ విధంగా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా వెయిట్ తగ్గిపోతారు ఏమా. అంతేకాకుండా వెయిట్ వల్ల వచ్చేటువంటి ఇతర ఉపద్రవాలు, ఈ కీళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా తగ్గిపోతాయమ్మా. ఓకే, అన్నీ ఇంట్లో దొరికేవే, అంటే ఏదో పెద్ద ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఏం లేవు. కాబట్టి చక్కగా డైలీ మనం యూస్ చేసే దాల్చిన చెక్క, అలాగే కరక్కాయ, వాము ఈ మూడింటిని చెప్పిన రేషియోస్లో పౌడర్ చేసేసుకొని ఈక్వల్ క్వాంటిటీస్లో, అంటే మార్నింగ్ ఈవినింగ్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇంకా ఎలాంటి వెయిట్ లాస్ ఇష్యూస్ మీరు ఫేస్ చేసినా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.